నాకు తెలిసి ఇప్పుడు ఈ 'బీబీ జోడిలో' వన్ ఆఫ్ ది ఈళ్ళు స్ట్రాంగ్ కంటెస్టెంట్ ప్లస్ టాప్‌లో ఉన్నారు గూడా. సో, ఎంత టాప్‌లో ఉన్నప్పటికిని మనం చేసే లైవ్ షో అయినప్పుడు, మనం చేసే మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో, అయి అవతలి అపోజిట్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్లస్ పాయింట్ అయితాయి. సో, మనం ఎంత చేసినా ఒక షోలో చేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా చేయాలి. సో, అది. మాల్ ఫంక్షన్ అవడం వల్ల ఇద్దరు మధ్యలో ఆగిపోవడం జరిగింది. ఒక ఛాన్స్ వస్తుందా వీళ్ళకి? సో, అదే. కాస్ట్యూమ్ కొద్దిగా డిఫికల్ట్ ఉండేనేమో. సో, దానివల్ల ఇదేమంటారు కాస్ట్యూమ్ మాల్ ఫంక్షన్ అయింది. మధ్యలో ఆపేసిండు. సో, అదే చెప్తున్నా. మనం చేసేటప్పుడు లైవ్ పర్ఫార్మెన్స్ కాబట్టి జాగ్రత్త ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చేసే మిస్టేక్స్ ఉంటే అవతలోళ్ళకి ప్లస్ పాయింట్ కావద్దు కదా! సో, ప్రదీప్ గారైతే మొత్తం మీద ఇంకో అవకాశం ఉంటదని అడుగుతున్నాడు. సో, దానికి జడ్జెస్ ఏమంటారో మనకు తెలవదు. లైవ్ పర్ఫార్మెన్స్ కదా ఎవరికైనా సరే ఇట్ ఇస్ ఓన్లీ వన్ అండ్ వన్ ఆపర్చునిటీ దట్ యూ గెట్ సో మీ డిసిషన్ ఏంటంటే సో, సదైతే డైరెక్ట్ చెప్పేసింది. ఇది లైవ్ పర్ఫార్మెన్స్ కాబట్టి అసలు ఇంకో ఛాన్స్ ఇచ్చే ఛాన్సే లేదు. అసలు ఒక్కో ఛాన్స్ అంటే ఒకటే ఛాన్స్. అంటే లైవ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్త ఉండాలి. సో, ఇది ఒక నేషనల్ టెలివిజన్‌లో మీరు ప్రోగ్రామ్ ఇస్తున్నారంటే చాలామంది చూస్తున్నారు. సో, నువ్వు తప్పిదం చేసేది ఏదైతే ఉంటదో అవతల కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్లస్ పాయింట్ అయితది కదా! సో, నువ్వు చేసుకునేటప్పుడు ఎంత జాగ్రత్త ఉండాలి. సో, దానివల్ల ఇంకో ఛాన్స్ అయితే రాదని చెప్తున్నది సదా గారు. మరి చూడాలి మరి జడ్జెస్ ఇస్తారా లేకపోతే ఏందనేది. అంటే డ్రెస్ పోయినా ఇఫ్ వి షుడ్ కంటిన్యూ నో నో కీర్తి అలా చెప్పలేదు ఎవరు ఇక్కడ. దట్ ఈస్ రాంగ్ కీర్తి. అలాగే ఉంది ఇది అంటే సో, ఇక్కడ కీర్తి ఏముంటదంటే, సో, మీ ఇంటెన్షన్ ఏందంటే ఒకవేళ డ్రెస్సు ఇప్పుడు డాన్స్ చేసేటప్పుడు డ్రెస్ పోయినా కానీ మీరు డాన్స్ చేయమని చెప్తున్నారా? ఈ ఇంటెన్షనా మీది? మేబీ ఏదంటే ఒకవేళ మీది నా స్టెప్స్ మర్చిపోయి ఉంటే నో ప్రాబ్లమ్. దానికి నేను ఒప్పుకుంటా. కాకపోతే ఇక్కడ జరిగేదేందంటే అనుకోకుండా అక్కడ కాస్ట్యూమ్ తట్టుకొని ఆపుతున్నా గదా! సో, దానికి మీరెట్లా ఆపర్చునిటీ ఇవ్వరు నాకు ఇంకోటి అనే ఇంటెన్షన్‌లో తనంటది. డిసిషన్ ఏమంటే డ్రెస్ పోయినా ఇఫ్ వి షుడ్ కంటిన్యూ నో నో కీర్తి అలా చెప్పలేదు ఎవరు ఇక్కడ. దట్ ఈస్ రాంగ్ కీర్తి. అలాగే ఉంది ఇది అంటే ఎనీథింగ్ నేను స్టెప్ మర్చిపోయినా ఆగిపోయినా మీరు చెప్పింది నేను డెఫినెట్లీ యాక్సెప్ట్ కాకపోతే చేస్తాను. ఇక్కడ ఆమె ఒకవేళ ఇంకొక అవకాశం లేదు అనేసరికి తను కొద్దిగా ఎమోషనల్ అయ్యి అన్నదేమో కానీ జడ్జెస్‌కి ఇంకా ఇట్లా డ్రెస్ పోయినా కానీ నువ్వు డాన్స్ చేయని ఇంటెన్షన్‌తోని అలాంటి ఇంటెన్షన్‌తో ఎప్పుడు చెప్పరు. జస్ట్ ఏందంటే ఆల్రెడీ నువ్వు ఒక మిస్టేక్ చేసినావు కాబట్టి ఆ మిస్టేక్‌కు మీకు అసలు ఆపర్చునిటీ లేదు అని సెన్స్‌లో వీళ్ళన్నారు. మేబీ కొద్దిగా రిక్వెస్ట్ చేస్తే ఇవ్వచ్చేమో. కానీ తిను ఏమంటారు ఇంకొక ఆపర్చునిటీ లేదు అనేసరికి తను ఎమోషనల్‌గా ఫీల్ అయిందేమో. సో, దానివల్ల మీరేమంటున్నారు ఇప్పుడు నా డ్రెస్ పోయినాక నేను డాన్స్ చేయాలా? సో, అది అంటే మీరు అట్లా చెప్తున్నారని ఇది మన కీర్తి అంటది. మేబీ ఎందుకంటే తనకి అవకాశం లేనసరికి తను కొద్దిగా ఎమోషనల్ అయిందేమో. సో, దట్స్ ఓన్లీ. అది కాక టాప్ కంటెస్టెంట్ తనిప్పుడు. అంటే వాళ్ళిద్దరు ఇప్పుడు వారి పేరు ఏదైతే ఉన్నదో వాళ్ళు ఇప్పుడు టాప్ కంటెస్టెంట్ ఉన్నారు. సో, మొత్తం మీద చూడాలి ఇది. సో, దానికి మన శేఖర్ మాస్టర్ ఏంటంటే అమ్మ మాకింకా ఇంటికాడ పిల్లలున్నారు. మేము ఎప్పుడు డ్రెస్ పోయినా కానీ అట్లా డాన్స్ చేయమని చెప్పం. మాకు ఏది మంచిదో ఏదో క్లియర్ కట్‌గా తెలుసు అనే ఇంటెన్షన్‌లో మన శేఖర్ మాస్టర్ అంటారు. సో, ఎండ్ ఆఫ్ ది డే అసలు ఆమెకు ఇంకొక ఆపర్చునిటీ ఉంటదా లేదా? నాకు తెలిసైతే సో, తను మొత్తం మీద ఏదైతే చేసిందో ఏమంటారు వాళ్ళ మిస్టేక్ 100% మిస్టేక్. ఎందుకంటే మనం డాన్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా కాస్ట్యూమ్ ఎవ్రీథింగ్స్ మనం చెక్ చేసుకోవాలి. సో, తనైతే అక్కడ వాళ్ళకి ఖచ్చితంగా అక్కడ మిస్టేక్ ఉన్నది. కాకపోతే ఖచ్చితంగా ఇంకొక అవకాశం ఇవ్వాలి తనకి. ఇంకొక అవకాశం ఇచ్చి ఏమనాలంటే, సరే ఇది ఒక లాస్ట్ అండ్ ఫైనల్. మీకే కాదు ఇక్కడున్న కంటెస్టెంట్లు ఎవరికైనా మళ్ళీ క్లియర్‌గా లాస్ట్ వార్నింగ్ ఇది. ఇన్ కేస్ మీ అంటే షో డాన్స్ పర్ఫార్మెన్స్ జరిగేటప్పుడు మధ్యలో ఆపిందనుకో, అది ఏ రీజన్‌తోనైనా ఖచ్చితంగా దానికి మీరే బాధ్యుతులు. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ కూడా అని చెప్పి ఇంకొక అవకాశం ఇస్తే బాగుండు అని నాకు అనిపిస్తుంది. సో, నాకు తెలిసి ఇంకొక అవకాశం ఇవ్వచ్చేమో నాకు తెలిసైతే. ఇస్తే బాగుండు. కాకపోతే మన కీర్తి ఇంకా ఏమంటే తను అనవసరంగా ఇంకేదో ఏమంటారు అంటే ఎక్కువ మాట్లాడిందేమో, ఎక్కువ అనాలి దానికన్నా ఎక్కువ అన్నదేమో అనిపించింది నాకు పర్సనల్‌గా. సో, మేబీ చూడాలి శేఖర్ మాస్టర్ గారు ఇంకొక అంటే ఆ ముగ్గురు జడ్జెస్ కలిసి ఇంకొక అవకాశం ఇస్తారా లేదని. సో, ఇస్తే బాగుండని నేను అనుకుంటున్నా. నాకు తెలిసైతే ఇచ్చే అవకాశం ఉన్నది. ఇంకొక అవకాశం ఇస్తారేమో తనకని నేను అనుకుంటున్నా. సో, ఇది. సో, చూడాలి ఎపిసోడ్ మొత్తం మీద ఏముంటదో. థాంక్ యూ.